ఈయన పేపర్ ఇది తెలుసుగా అందరికీ, అందరికీ. చింతపండు నవీన్ అన్న, చింతపండు అన్న అన్నదే పేపర్ అది. ఏందది? శనార్థి తెలంగాణ, శనార్థి తెలంగాణ, క్యూ న్యూస్. ఇగో ఈ పేపర్లు చూద్దాం మరిగా. సారిగా ఇప్పుడు ఎమ్మెల్సీకి పోటీ చేస్తా ఉన్నాడు తీన్మార్ మల్లన్న. ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వెళ్ళి. ఇక మామూలుగా ఉండదు, వాళ్ళ సొంత పేపరే కాబట్టి ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా గెలవాలి కాబట్టి అవతల పోటీ చేసేటోడిని వాణిగా బదనాం చేయాలి, చూపియాలి. దయచేసి ప్రజలు ఈ పేపర్లో ఉన్నటువంటి వార్తలను నమ్మకండి. ఎందుకు నమ్మొద్దు అని ఉంటున్నానంటే, గా వ్యక్తి ఎన్ని ముచ్చట్లు చెప్పిండు, ఎన్ని మాటలు చెప్పిండు, తెలంగాణ ప్రజలకి కావచ్చు కాక ఇక సకల జనులకి ఏం చెప్పిండు, స్టార్టింగ్ నుంచి ఏం చెప్పుకుంటూ వచ్చిండు, మధ్యలో ఏం చేసిండు, పోతే అటు కొన్ని రోజులు బీజేపీ అన్నారు, కొన్ని రోజులు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అని, లేదు కొన్ని రోజులు నేను స్వతంత్రంగా పెడతా, లేదు కొన్ని రోజులు నేను పార్టీ పెడతా అని చెప్పి చివరికి ఆడికొచ్చింది ముచ్చట. దీని ఇలా ఎవరు ఒక తీన్మార్ మల్లన్న అని సరే రాష్ట్రం అంతటా తెలుసు అంటే కారణం ఎవరు? ప్రజలు. ఓ నీకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందో, బీజేపీ పార్టీ ఇచ్చిందో కాదు, కేవలం ప్రజలు ఇచ్చిండ్రు ఆ పేరు. ఇవాళ ప్రజల్ని కాదని చెప్పిపోయి అధికార పార్టీలో ఉంటే అడుగుతారా అండి? నిజంగా అడుగుతాడా ఆయన? ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత నా బిడ్డలందరికీ ఉద్యోగాలు నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యి రేవంత్ రెడ్డి అని అడుగుతాడా? అడగలేస్తాడా? ఏం రాసుకొచ్చిడిగా. బీఆర్ఎస్ కు మరో గుబులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై దుమారం. అభ్యర్థి ఎంపిక తప్పంటున్న సొంత క్యాండిడేట్ కు సహకరించిన లీడర్లు క్షేత్రస్థాయిలో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి వైనం. పట్టభద్రులను ఎన్రోల్ చేయించడంలో ఫెయిల్యూర్, సిట్టింగ్ సీట్ పై ముందే ఆశలు గల్లంతు. మరోవైపు దూసుకెళ్తున్నటువంటి తీన్మార్ మల్లన్న అన్ని వర్గాల నుంచి భారీ మద్దతు. క్షేత్రస్థాయిలో మల్లన్నకు బ్రహ్మరథం. ఏడబడుతుర్రండి బ్రహ్మరథం ఏడబడుతుర్రు చెప్పండి తీన్మార్ మల్లన్నకి. సోషల్ మీడియా ఒకసారి ఓపెన్ చేయరు మీరంతా. ఒకసారి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మొత్తం వ్యతిరేకంగా గా కామెంట్లు మనం చదవలేం, మనం చూడలేమై. బ్రహ్మరథం పడతా ఉందన్నట, బ్రహ్మరథం. ఇక అవతలోని మాత్రానికి వాళ్ళు మంచిగా సెలెక్ట్ చేయలేదు, మంచి ఆయన సెలెక్ట్ చేయలేదు, ఆయనకి మేము సహకరించాం. ఆ లీడర్లు నిన్న పెట్టిండు, భద్రాచలంలో పెట్టిండు మీటింగు, మనుగురులో పెట్టిండు. పినపాక నియోజకవర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రాకేష్ రెడ్డి మీటింగ్ పెట్టిండు బీఆర్ఎస్ పార్టీకి నుంచి. మంచిగా సక్సెస్ అయినాయి, 2 మీటింగ్లు సక్సెస్ అయినాయి, 2 మీటింగ్లు ఆడ సక్సెస్ అయినాయి. ఈయనకు ముఖం లేదు, తీన్మార్ మల్లన్నకు ముఖం లేదు చూపించుకోవడానికి. ఇలా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా ఎక్కువ ఓట్లు వచ్చేటియేమో కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రానికి వచ్చే అవకాశం లేదు. కానీ ఇక దాన్ని తప్పుదోవ చేసి అవతలోని బదనాం చేయాలి, మనమే తోపని చెప్పుకోవాలి కాబట్టి నమ్ముతారు, కొన్ని ఓట్లు పడే అవకాశం ఉంటుంది. రైట్. ఇక ఈరోజు మన మార్నింగ్ న్యూస్లో పేపర్లన్నీ బాగానే చదివినాం, అన్ని పేపర్లు చదువుకుంటూ వచ్చినాం, ఎక్స్ప్లెనేషన్ చేసినాం, వార్తలు ఏంటిదో చెప్పినాం. దాదాపుగా 1 అవర్ మంచిగా నడిచినటువంటి లైవ్ శనార్థి తెలంగాణ పేపర్ వచ్చేసేసి తీన్మార్ మల్లన్న చేసినటువంటి మరి ఆయన మోసాలను వాటన్నిటిని కూడా చెప్తా ఉంటే రాకేష్ రెడ్డిది మీటింగ్ ఫెయిల్ అయింది. నిన్న పినపాక నియోజకవర్గంలో మనుగూరులో భద్రాచలంలో పెట్టిండు, సక్సెస్ అయింది మీటింగ్ అని చెప్పుడుతోటే ఒకేసారి సిగ్నల్స్ కట్ అయిపోయినాయి. ఆ పేపర్ తీసుకున్న 5 నిమిషాలకే సిగ్నల్ కట్ అయిపోయింది. లైవ్ గంట సేపు బాగానే నడిచింది, అన్ని పేపర్లు నడిచినాయి. అసలు మాకు సిగ్నల్ ప్రాబ్లం రాదు, ఎప్పటికప్పటికి మా ఆపరేటర్లు చూస్తూనే ఉన్నారు, తర్వాత ఎడిటర్లు చూస్తూనే ఉన్నారు. అరే ఏమైంది అంటే ఏమో తెలియదన్నా, అన్ని బాగానే ఉన్నాయి, సిగ్నల్స్ కట్ అయిపోయింది అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఏం జరుగుతూ ఉన్నది? మరి సిగ్నల్స్ నిజంగానే పోయినాయా లేకపోతే మాకు ఆ మిగతా అన్నీ నడుస్తూనే ఉన్నాయి, మా ఫోన్లలో సిగ్నల్స్ వస్తూ ఉన్నాయి. కేవలం ఇగో దీనికి మాత్రానికి ఇబ్బంది అయిపోతూ ఉన్నది. మరి దేనికోసం ఇబ్బంది చేస్తూ ఉన్నారండి? దేనికోసం? మీరు మాట్లాడిండు కదా ఇప్పుడు తీన్మార్ మల్లన్న
10 సంవత్సరాలు మాట్లాడిండు గొంతెత్తుకొని. ఎవరన్నా ఏమన్నా ఇదన్నారా? మరి ఇలా ఇదే పేపర్ తీసుకునేసరికి ఎందుకు సిగ్నల్ కట్ అయిపోయింది? మేమే అంత అయోమయానికి గురైనాం. సిగ్నల్స్ అయితే కట్ అయిపోయినాయి. అయోమయానికి గురైపోయినాం. మరి నిజంగానే ఫోకస్ పెడతా ఉందిరా మా ఛానల్ మీద. ఎందుకంటే ఇంతకుముందు కూడా వాళ్ళ తరపున ఛానల్స్ కూడా మన ఛానల్ గురించి మాట్లాడిండ్రు. ఓ తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడుతున్నాడు, న్యూస్ 1 నెట్వర్క్ ఛానల్ పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి మన ఛానల్ గురించి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి తీన్మార్ మల్లన్నకు సంబంధించిన ఛానల్ వాళ్ళు మాట్లాడిండ్రు. కాబట్టి మరి ఈ 10 రోజులు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ ఛానల్స్ని, లేకపోతే ఆయన పేపర్ చదివేటప్పుడు, ఆయన వార్తలు చదివేటప్పుడే మరి సిగ్నల్స్ కట్ అయిపోతూ ఉన్నాయి. ప్రజలారా ఇదంతా కూడా మీరు అబ్జర్వేషన్ చేయండి దయచేసి. వాస్తవాలను బయటికి చెప్పనీయట్లేదు, నిజాలను బయటకు చెప్పనీయకుండా మాట్లాడే గొంతుకులను బంద్ చేసేటువంటి ప్రయత్నం కూడా ఇగో వీళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి దయచేసి ప్రజలంతా ఇవన్నీ ఆలోచించాలని కూడా కోరుతా ఉన్నాం.